హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆసిఫ్ వరల్డ్. మొత్తానికి లేక్ షోర్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. మాల్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక అద్భుతమైన వ్యూ అయితే చూస్తాడు. అదే చిన్నపిల్లలు అల్లరి అనమాట. వాళ్ళిద్దరు అయితే క్యూట్గా కింద పడి దొరుకుతున్నారు. సో ఏం అడిగారో ఏంటో వాళ్ళ పేరెంట్స్ అయితే ఇప్పించిన గోల్ చేస్తున్నారు అనమాట. సో మొత్తానికి మా వాడైతే నా సీన్ తర్వాత చూపిస్తా అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు అనమాట. అక్కడ వచ్చేసి ఒక కార్ అయితే కనిపించింది. సో ఆ కార్ దగ్గర నుంచోపెట్టి సార్ని 2 ఫొటోస్ అయితే తీద్దాం అనుకున్నాం. మా నాన్న వాడి షర్ట్ అయితే సరి చేస్తున్నారు. సో మొత్తానికి స్పెట్స్ అయితే పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం అనుకున్నాం. దిగరా బంగారం, కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే పెట్టు బంగారం అని చెప్తే అస్సలు స్టిల్స్ పెట్టే సమస్య లేదు. అటు ఇటు అందరినీ చూడడమే సరిపోతుంది. పోనీ అట్లీస్ట్ హాయ్ చెప్పరా అక్కడ నిలబడి ప్లీజ్ రా అని చెప్పి బతిమలాడుకుంటే మొత్తానికి ఒక స్మైల్ ఇచ్చి హాయ్ అయితే చెప్పేశాడనమాట క్యూట్గా. మా వాడు మేము చెప్తే స్టిల్స్ పెట్టలేదు, కానీ అక్కడ పక్కన ఒక బుడ్డోడు వచ్చాడనమాట. ఆ బుడ్డోడు స్టిల్ ఇవ్వగానే మా వాడు వాడిని కాపీ చేసేస్తున్నాడు. సో నువ్వేంటి స్టిల్ ఇచ్చేది, నేను కూడా స్టిల్ ఇస్తా అని చెప్పి బిల్డప్ అనమాట. బిల్డప్కి ఏం తక్కువ లేదు గుండు బాస్కి. సో మొత్తానికి ఆ బుడ్డోడు పుణ్యమని మా బుడ్డోడికి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసామన్నమాట క్యూట్గా. మా వాడు బయటకు వెళ్దాం అనగానే ముందుగా చెప్పే పేరు అయితే మాల్, ఏదో ఒక మాల్కి తీసుకెళ్ళమని అయితే అడుగుతాడు. సో మొత్తానికి మాల్కి అయితే తీసుకొచ్చేసామన్నమాట. వాడికి ఒక ప్లేస్ అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. అది అలవాటు అయిందంటే ఇంకా పక్కన మేము అవసరం లేదు, మా చేయి విడిపించుకొని మరీ పరిగెడతాడనమాట. సో మొత్తానికి ఆ మాల్ అయితే అలవాటు అయిపోయింది. ఒక అరగంటకైతే అలవాటు చేసుకున్నాడు. సో అందరూ వాకింగ్ చేస్తున్నాడు కాబట్టి మా వాడు కూడా చేయి వదిలేసి వాకింగ్ చేస్తున్నాడు. మొత్తానికి వాకింగే కాదు, రన్నింగ్ కూడా చేస్తాడు, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది వాడికి. సో నా దగ్గర ఉండి బోర్ కొట్టేసి వాడైతే పరిగెత్తుకుంటూ వాడి మామయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడి మామయ్యని కాకపోతే ఏదో ఒకటి ఇప్పిస్తాడని వాడికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. సో సైలెంట్గా రన్నింగ్ చేసుకుంటూ వాడి మామయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. సో మొత్తానికి మా వాళ్ళు ఏం కబుర్లు చెప్పుకున్నారో ఏమో నాకైతే తెలియదు. ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారనమాట, నెక్స్ట్ టైం కొందాం ఏంటి అనేది. సో మొత్తానికి అలా నడుస్తూ ఉంటే మా వాడికైతే బుల్లెట్ కనిపించేసింది. వెళ్ళగానే దాన్ని స్టాండ్ తీయడానికి ట్రై చేశాడు. దాని మీద కూర్చొని డ్యాన్స్ వేస్తా అన్నాడు. వద్దురా బాబు, అది ఒరిజినల్ బుల్లెట్, వద్దురా బంగారం వచ్చేసాయని మేమైతే దించేసాం. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చుంటాయని ఒక చోట అయితే కూర్చోబెట్టేసాం. అక్కడ నుంచి ఫొటోస్ తీసుకుందామంటే సార్ ఏమో స్టిల్స్ ఇవ్వట్లేదు, సూపర్ అంటున్నాడు కానీ స్టిల్స్ అయితే ఇవ్వట్లేదు. మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటూ వాడు మామయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే నేను సైలెంట్గా వినేసా వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని. వాడైతే మామయ్య నాకు ఇది ఇప్పిస్తావా అది ఇప్పిస్తావా అని అడుగుతున్నాడు. వాడేమో నీకు మాల్ మొత్తం కొనిస్తారా బాబు, నువ్వు నా మాట ఇది సైలెంట్గా ఉండు, అప్పుడు నీకు అన్నీ ఇప్పిస్తా అని చెప్పి కాకపడుతున్నాడు అనమాట. మొత్తానికి మా వాడికి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. ఎత్తుకోమని అయితే స్టార్ట్ చేసేసాడు డ్యాన్స్. సో నెక్స్ట్ ఏం చేశాడు, ఎటు వెళ్ళాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.